అది ఈరోజు దేవుని యొక్క శిక్షలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమ చాలా గొప్పది. అదేవిధంగా ఆయన శిక్షిస్తేనండి ఆ శిక్ష కూడా ఎలా ఉంటుందో తెలుసా, చాలా కఠినంగానే ఉంటుంది. ప్రేమిస్తేనేమో చాలా ఉన్నతంగా ప్రేమిస్తాడు, ఆయన శిక్షిస్తే చాలా కఠినంగానే శిక్షిస్తాడు. కనుకనే దేవుడు ఆయన శిక్ష చాలా భయంకరంగా ఉంటుందనే తలంపుతోనేనండి మనల్ని రక్షించాలని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన కోరుకుంటున్నాడంటండి. ఎందుకో తెలుసా, ఆయన ఇవ్వబోయే శిక్ష, పనిష్మెంటు, మనం చేసిన పాపానికి పొందుకునే ప్రతిఫలం చాలా ఘోరమైంది. కనుక ఆ ఘోరమైన శిక్షలోనికి వెళ్లకుండా మనం కాపాడబడాలనే దేవుడండి మనపైన దీర్ఘశాంతం, ప్రేమ చూపిస్తూ దేవుని వాక్యాన్ని మనకి వినిపింపచేస్తున్నాడు. అది ఈరోజు ప్రేమైన దేవుని వల్లరా దేవుని శిక్షలు పాత నిబంధన నుంచి ఏ విధంగా అమలవుతున్నాయి, ఆయన ఎవరి మీద అన్యాయంగా అంటే నేరం మోపడు, తీర్పు తీర్చడు. దేవుడు అన్యాయస్తుడు కాదు అని బైబిల్లో ఉంటుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ దేవుడు శిక్షలేసిన ఆ శిక్ష లేదా దేవుడికి కోపం వచ్చింది, కోపం వచ్చిన వెంటనే పాపం ఆ మహనీయుడండి వెంటనే శిక్ష విధించడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా, సమయం ఇస్తాడు, ఆయన ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. అందుకనే యెహెజ్కేలు గారు రాసిన గ్రంథంలో యెహెజ్కేలు గారి ద్వారా చెప్తున్న మాటను మనం మొదటగా చదువుకుంటే 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి అందరూ, నరపుత్రుడా, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎవరితో, యెహెజ్కేలు గారితో, నరపుత్రుడా, చూడండి అక్కడ, యెహెజ్కేల్, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేదును. ఇక్కడ దేవుడు భూత వర్త భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ భూత వర్తమాన భవిష్యత్తు ఈ 3 కాలాల్లో ఈ విషయాలు కూడా మనం చూస్తాం. జరిగిపోయినాయి, జరుగుతున్నాయి, జరగబోయే కూడా. ఎందుకంటే అక్కడ చెప్పాడు ఆయన, నరపుత్రుడా, ఏ దేశమైతే నా దృష్టికి పాపం చేసిందో నేను దానికి ఏం చేస్తాను తెలుసా, విరోధిని అయిపోతాను, యాంటీ అయిపోయి నేనేం చేస్తానో తెలుసా, వారికి ఆహారం లేకుండా చేస్తాను. ఆహారం లేకుండా చేయాలంటే ఏం రావాలి, కరువు రావాలి. ఏం రావాలండి, కరువు రప్పించాలి. ఇది ఒక దేశం గురించే కాదు, ఒక ప్రాంతం గురించైనా, పట్టణం గురించైనా, కుటుంబం గురించైనా మీరు ఆలోచిస్తేనండి, దేవునికి వ్యతిరేకముగా ఎవరైనా పాపం చేసినా, ఎవరైనా వ్యతిరేకంగా బ్రతికినా దేవుడు వాళ్ళు కంపల్సరీ శిక్షిస్తాడు. అయితే శిక్షించే ముందు ఆయన ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడు, నేను విరోధిని అవుతాను, వారికి కరువు రప్పిస్తాను, వారికి ఆహారం లేకుండా చేస్తాను. అయితే నేను శిక్ష విధించే ముందు దేవుడు ఎంత గొప్పవాడంటే చూడండి, వారికి అవకాశం ఇస్తాను. ఏం చేస్తున్నాడు ఆయన, మనందరికి బాగా తెలుసు. ఎవరు, యోనా ఎక్కడికి వెళ్ళాడు, ఆ పట్టణం ఎలాగుంది ఆలోచించండి, చాలా ఘోరంగా ఉంది. మరి ఘోరంగా ఉన్నప్పుడు ఏం పట్టణం అనేది, నినివే పట్టణం యొక్క పాపం దేవుని దగ్గరికి చేరిపోయింది. మరి వెంటనే శిక్షించవచ్చు కదా, మరలా యోనా గారిని పంపడం ఎందుకు అంటే ఆయనండి ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఎంత చక్కటి మాట ఉంటుందో మాట, 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మీరు చూస్తే, మారు మనసు పొందుటకు, అబ్బా చూసారా, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అంటే ప్రతి ఒక్కరికి కానీ సరిపోద్ది. మాకు తర్వాత చదువు ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా, మారు మనసు పొందడానికి ఏం చేశాడు ఆయన, సమయం ఇచ్చాడు ప్రతి ఒక్కరికి.
వాళ్ళు చేస్తున్న పాపానికి వెంటనే పనిష్మెంట్ ఇవ్వడు, శిక్షింపడు. ఆయన ఏం చేస్తాడు? సమయం ఇస్తాడు. వారి ఆ యొక్క దుష్టత్వాన్ని నుంచి, ఆ పాపము నుంచి, ఆ క్రియల నుంచి మారతారేమో అని అవకాశం ఇస్తాడు. మారేరా వాళ్ళని ఏం చేస్తాడు? వారి విషయమై పశ్చాత్తాపడతాడు. మారలేదా వెంటనే బయలుదేరిపోతుంది. ఏంటది? ఆకాశం నుంచి, దేవుని సన్నిధిలో నుంచి ఉగ్రత అనేది దిగిపోద్ది. గనుకనే ఏ దేశమైనానండి, ఏ పట్టణమైనా, ఏ ప్రాంతమైనా, ఏది గృహమైనా, గ్రామమైన ఏదైనానండి, ఆయన దృష్టికి పాపం చేసిందో మొట్టమొదటి దేవుడు ఏమవుతాడు? విరోధి అవుతాడు. విరోధి అయిన తర్వాత అండి వాళ్ళకి అవకాశం ఇస్తాడు. అవకాశంలో మారారు, అవకాశంలో దేవుని యొక్క కృపను పొందుకున్న రక్షింపడతారు, లేదో శిక్ష చేస్తాడు. చూడండి ఆయన ఎంత ప్రేమమేడో మరొక చక్కటి మాట చూస్తే ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి. నేను దిగిపోయి, దేవుని దగ్గరికి ఒక కంప్లైంట్ వెళ్ళిపోయింది ఒక పట్టణం గురించి, సొదొమ గొమొర్రా అనే పట్టణాల గురించి. అయ్యా అది చాలా ఘోరమైన పట్టణము, చాలా భయంకరమైనది, చాలా దుష్టులు ఉన్నారు అక్కడ, చాలా భయంకరులు ఉన్నారు అక్కడని దేవుని యొద్దకు ఏమి వెళ్ళిపోయింది? కంప్లైంట్, ఫిర్యాదు వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి, వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచుటకు. చూడండి ఏంటి? కంప్లైంట్ వెళ్ళిపోయింది వాళ్ళ చెడ్డోళ్ళని. మరలా ఏంటి? సంపూర్తిగా. మాట గమనించారా? సంపూర్తిగా అంటే వాళ్ళ పాపం ఏమవ్వాలి? కంప్లీట్ అవ్వాలి. అప్పుడప్పుడు మనం అనుకుంటాం వీళ్ళు ఎంత భయంకరంగా బ్రతుకుతున్నారు, ఎంత ఘోరంగా బ్రతుకుతున్నారు, దేవుడు ఏంటి ఏం పట్టించుకోలేదు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? ఆ పాపం ఏమవ్వాలో తెలుసా? పండిపోవాలంటారు చూరా, పండిపోయిన ఆకు రాలిపోద్ది అన్నట్టుగా దేవుడు కూడానండి వారు సంపూర్ణముగా చేసిరో, వారు కంప్లీట్గా చేశారో, పూర్తిగా పాపం వాళ్ళకి శిక్ష విధించడానికి తగ్గట్టుగా పాపం చేశారా లేదని దేవుడు ఏం చేస్తాడంటే అంటే అవకాశం ఇస్తాడనమాట. ఆ సంపూర్తి అయిన తర్వాత ఏం చేస్తాడు చూడండి, ఆయన ఏం చేస్తాడు ఏంటి? ఈ సొదొమ గొమొర్రా ఈ కంప్లైంటు దేవుని దగ్గరికి వెళ్ళకముందు ఆ పట్టణం అసలు ఎలా ఉండేది తెలుసండి? చూడండి, వెనక్కి వెళ్ళండి ఒకసారి. 13వ అధ్యాయం ఆదికాండము. లోతు గారు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడే ఆ మనుషులు చెడ్డోళ్ళు. ఒకసారి చూడండి ఆదికాండ గ్రంథం 13వ వచనం. సొదొమ గొమొర్రాలకి సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ సొదొమ గొమొర్రా మనుషులు ఎలా ఉన్నారంటే దుష్టులను, పాపులు కాదండి. ఏ పాపులు అంటే వీళ్ళు? అమ్మో, పాపంలో సీనియర్లు అయిపోయారు. అక్కడికి ఎవరు వెళ్ళారు? లోతు గారు వెళ్ళారు పాపం. మరి అప్పుడే శిక్షించవచ్చు కదా? లేదు, శిక్షించలేదు ఆయన. వాళ్ళ చేసిన పాపం సంపూర్తి అయినదో లేదో, వీళ్ళు నా దృష్టికి పాపం చేశారు, నేను విరోధినే, కానీ సంపూర్తి చేసిరో లేదో చూసిన తర్వాత వాళ్ళ శిక్ష. ఇంకో విచిత్రం అండి, వాళ్ళ పాపులు చాలా ఘోరంగా ఉన్నా అక్కడ ఒకవేళ నీతిమంతులుంటే ఆ నీతిమంతులను బట్టి కూడా ఆ పాపుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడండి. శిక్ష విధించట్లేదు పట్టణం మీదకి. ఆ పట్టణాన్ని కాపాడేస్తాడు. అవసరమైతే వాళ్ళని చచ్చిపోతారేమో, వాళ్ళు ఏదో కారణం చచ్చిపోతారేమో, కానీ ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఈ సొదొమ గొమొర్రా కాపాడబడుతుంది. దేవుని వల్లరా మనం చూస్తుంటే దేవుడు పాపం చేసిన వారికి విరోధయ్యి ఆ విరోధైన దేవుడు వెంటనే శిక్ష విధించట్లేదు. వారికి ఏం చేస్తున్నాడు? ఆయన మారడానికి అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇప్పుడు మారారు, వాళ్ళని క్షమిస్తున్నాడు. మారలేకపోతే అనుకోండి, వారు సంపూర్తి చేశారా లేదా అని చూసి అప్పుడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఈ దుష్టులు, ఈ యొక్క సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నారో అప్పుడు ఏం జరిగిందో మరి చూస్తే, మరలా ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఎప్పుడైతే సంపూర్తి అయిపోయిందో
వారి యొక్క పాపం ఎప్పుడైతే సంపూర్తి అయిపోయిందో అప్పుడు ఆ పట్టణము 18:24 దానిలోనున్న 50 మంది నీతి అది కాదు సారీ 18:24 24 18:24 ఒక సారీ 19 అధ్యాయంతో రాసుకున్నాను నేను. 19వ అధ్యాయము. అప్పుడు యెహోవా చూడండి, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములు అగ్ని ఆకాశం నుండి కురిపి. ఎప్పుడండి? వారి పాపులైతే ఎవరి దృష్టికి వ్యతిరేకలైపోతున్నారు? దేవుని దృష్టికి వ్యతిరేకలైపోయినా దేవుడు ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు, ఒకవేళ మారతారేమో, రక్షింపబడతారేమో, కాపాడబడతారేమో, మనసు మార్చుకుంటారేమో అని. అలా మార్చుకోకుండా అదే పాపము చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు వాళ్ళ శిక్ష విధించడానికి కూడా మరలా వారి పాపము సంపూర్తి అయిందా లేదా అని చూస్తాడంట. చూడండి ఎంతగా దీర్ఘశాంతము. చూడండి, వారి పాపము సంపూర్తి అయిందా లేదని చూసి సంపూర్తి కాగానే అప్పుడేం చేస్తున్నాడు? యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను, చూడండి ఆ మాట, సొదొమ మీదను గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి. ఎక్కడి నుంచి? యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశముండు కురిపించి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి? దేవుని యొద్ద నుంచి. దేవుడు చూశాడు, దేవుడు కనిపెట్టాడు, వీళ్ళకి అవకాశం ఇచ్చాడు. పాపం ఎవరి ద్వారా? అబ్రహాం గారి ద్వారా. అబ్రహాం గారు పాపం తన తమ్ముడైన తన తండ్రి, తన యొక్క సహోదరుడి యొక్క కుమారుడు అక్కడ ఉన్నాడని, అయ్యా నువ్వు ఆ యొక్క దేశాన్ని శిక్షించడానికి వెళ్తున్నారు మీరు, అయితే లోతు ఉన్నాడు అక్కడ, దయచేసి మరి అక్కడ నీతిమంతులు ఉంటే నీతిమంతులతో కూడా అనీతిమంతులు చంపేస్తారా? ఇద్దరిని చంపేస్తారా? లేదు. ఒకవేళ అక్కడ నీతిమంతులు ఉంటే నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని నాశనము చేయనన్నాడు. అక్కడ 40 ముందు ఎంతమంది అన్నారండి? 50 అన్నారు, 40 అన్నారు, 30 అన్నారు, 20 అన్నారు, చివరికి 10 అన్నారు. 10 మంది కూడా అక్కడ లేదు. అంటే వాళ్ళ పాపం ఏమైపోయింది? సంపూర్తి అయిపోయింది. అయిపోగానే యెహోవా సన్నిధిలో నుండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరిపోయి గంధకములు అగ్ని వచ్చేసి ఆ పట్టణాలు కాల్చి మొత్తం వాళ్ళందరూ, ఆ పట్టణంలో అందరూ చచ్చిపోయారు. చివరికి ఆ పట్టణంలో నీతిమంతుని కాపాడాడు. అది ఆ నీతిమంతుడితో ఒక 10 మంది ఉంటే పట్టణం కూడా కాపాడబడును. ఆ నీతిమంతుడితో 10 మంది ఉంటే ఆ పట్టణం అంతా కాపాడబడును. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నీతిమంతుని కాపాడాడు, ఆ పట్టణాన్ని. అంటే ఆలోచిస్తే ప్రేమ దేని వల్లరా, ఉగ్రతలో దేవుడు నీతిమంతులు కంపల్సరీ కాపాడుతాడనమాట, రక్షిస్తాడు. వాళ్ళని మాత్రం నాశనం చేయడు అన్నమాట, వాళ్ళని తప్పిస్తాడండి. దానికి ఎగ్జాంపుల్ మనకి లోతు గారు. ఇక్కడ మరొక విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒకసారి మరలా ఆలోచిస్తేనండి, ఆయన ఏం చేస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? సమయం ఇస్తున్నాడు. ఇదే ఆదికాండ గ్రంథంలో మరొకటి విషయాన్ని మనం చూస్తే, ఇదే ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి. 15వ అధ్యాయము. ఇక్కడ దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఇక్కడ దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. అబ్రహాం చిత్తం ప్రభా, ఈ చూస్తున్న ఈ దేశమంతా, ఈ ప్రాంతాన్ని అంతా నీకు ఇస్తాను ప్రభా. ఎప్పుడు ప్రభా? ఇప్పుడు కాదు, ఎప్పుడు? నీ సంతానానికి ఇస్తాను. అదైనా ఎప్పుడో తెలుసా? అక్కడ మంచి మాట వాడాడండి. ఏంటో తెలుసా మాట? అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్తి కాలేదు. అక్కడ అమోరీలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా అక్రమార్కులు. అయితే అక్రమార్కులను బట్టి నేను విరోధినే వాళ్ళకి, కానీ నేను వారికి శిక్ష విధింపను. ఎప్పుడు విధిస్తాను?
వారి అక్రమము సంపూర్తి అవ్వాలి, అప్పుడు నేను వారికి శిక్ష. చూసారా, విరోధే దేవుడు, కానీ వెంటనే ఆయన శిక్ష విధించట్లేదు. అంటున్నాడు దేవుడు, ఇస్తాను మీ సంతానానికి, కానీ ఇప్పుడు కాదు. ఎందుకో తెలుసా, ఇక్కడ ఒక జాతి ఉన్నది, ఆ జాతి యొక్క అక్రమము సంపూర్తి అయినప్పుడు ఇస్తానన్నాడు. మరి ఎప్పుడు ఇచ్చాడని మనం ఆలోచిస్తే చూడండి ఒకసారి, యెహోషువ గ్రంథము ఎంతకాలం తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు మనం ఆలోచిస్తే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించెను. ఇంతకీ ఇప్పుడు వచ్చేసారు ఇశ్రాయేలు. అబ్రహాం తర్వాత ఎవరు వచ్చారండి? ఇస్సాకు. ఇస్సాకు తర్వాత యాకోబు. యాకోబు తర్వాత ఇశ్రాయేలు 12 మంది. ఈ 12 మంది తర్వాత మరలా ఏండి మోషే. మోషే తర్వాత మెయిన్ హెడ్ చూస్తున్నా, మోషే తర్వాత యెహోషువ. ఏంటి, అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు వీళ్ళ అక్రమం ఎప్పుడు పరిపూర్ణమైందో తెలుసా? యెహోషువ కాలానికి. అంటే ఎన్ని వందల సంవత్సరాలు పట్టిందో ఆలోచించండి. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమైన దేశానికి మరలా వీళ్ళు రావటానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టిన తర్వాత అప్పుడు ఏ అమోరీల యొక్క అక్రమము పరిపూర్ణం అవ్వడం వరకు నేను ఇవ్వనన్నాడో, ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశం వచ్చారో అప్పుడు యుద్ధం చేస్తారో చూడండి వాళ్ళు. మరలా చెప్తున్నాను అన్నమాట. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబ్యోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చూడండి, ఏ శత్రువులైతే అక్రమం పరిపూర్ణమైపోతే దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి శిక్ష. వీళ్ళు వచ్చేసారు, వాళ్ళ అక్రమం పరిపూర్ణమైపోయింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఏం చేయాలి? వీళ్ళు ఆక్రమించుకోవాలంటే అక్కడ ఎవరున్నారు? ఈ అమోరీలు ఉన్నారు, ఈ కానాయిలీలు అందరూ ఉన్నారు. అప్పుడు వెంటనే వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో ఒక నీతి ఉంది. ఏంటంటే నీతి చెప్పమంటారా? యుద్ధంలో ఒక నీతి. ఒక 1000 మందిని చంపేస్తే ఆ దేశం అంతా నాశనం అయిపోద్ది. కానీ సాయంకాలము సుమారుగా 6 లేదా 5 అయిపోయిందనుకో, సూర్యుడు అస్తమించేసాడు, యుద్ధం మానేయాలి. చూడండి, గమనించండి, యుద్ధంలో నీతి చూడండి. సూర్యుడు అస్తమించాడు, యుద్ధం ఏం చేయాలి? ఇలా ఎత్తి ఇలా కొడుతున్నాడు. సూర్యుడు అస్తమించేసాడు, ఆగిపోవాలంతే. వెనక్కి వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోవాలి. ఇలా ఫైటింగ్ చేసుకుంటున్నారు, గొడవ పడుతున్నారు, యుద్ధం చేసుకుంటున్నారు, కత్తులు తీసుకుంటున్నారు. ఎప్పుడైతే కత్తి ఎట్టని పొడుతున్నాడో సూర్యుడు అస్తమించాడు అనుకోండి, ఆడి కత్తి వెనక తీసిన అటు వెళ్ళిపోవాలి, ఇటు వెళ్ళిపోవాలి. ఏంటి నీతి చూసారా? అప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ యెహోషువ గారు ఇంకా వీళ్ళు అక్రమం పూర్తి అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు, ఒకరు తప్పించుకుంటారేమో ఎక్కడికన్నీ. దేవుడికి ప్రార్థన చేశాడు, దేవా ఇదిగో సూర్యుడా స్టాప్ ఇట్ దేర్, అక్కడ ఆగిపో, చంద్రుడు ఆగో అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రభుత్వ ప్రేమ దేవుడు, వెంటనే ఏమైంది తెలుసా? ఆ యుద్ధము అయిపోయేంత వరకు సందలాడలేదు బాబోయ్. ఆ యుద్ధము కంప్లీట్ అయ్యేంత వరకు చూడండి, ఆ మాట కింద ఉంటుంది చూడండి, ఆ మాట, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు. మరి సాయంకాలం అవుతే ఏమవుతుంది? యుద్ధం ఆగిపోవాలి, అది వదిలిపెట్టేది. వాళ్ళు అక్కడికో పారిపోతారేమో, మన జనం ఎంతో లేరమని. కానీ దేవుడు చెప్పాడు, వాళ్ళ అక్రమము పరిపూర్ణం అయ్యేంత వరకు వాళ్ళు ఉండాలి. అక్రమం పరిపూర్ణమైపోతే వాళ్ళు నాశనం. అంటే దేవుడు వాళ్ళ యొక్క అక్రమము, వాళ్ళ పాపము సంపూర్తి పరిపూర్ణమై వరకు ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తాడు. అది ఏ దేశమైనా, ఏ పట్టణమైనా, ఏ గ్రామమైనా, ఏ కుటుంబమైనా, ఎవరైనానండి, ఒక మనిషిని కూడా అండి. మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం, అయ్యో ఇతడేంటి ఇంత ఘోరంగా, అయ్యో ఆమె ఏంటి ఇంత ఘోరంగా, ఇలా అయ్యిందేంటి జీవితంలో, ఎందుకు ఇలా అయ్యిందని అనుకుంటాం. మనమైతే పై రూపాన్ని చూసే మనం మాట్లాడతాం, కానీ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ అంతరంగం, వారి హృదయము దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుందా, దేవునికి ఏ విధంగా జీవిస్తుంది, దాన్ని బట్టి అతడు యొక్క పాపము సంపూర్తి అయితే శిక్షిస్తాడు.
నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను, ఏంటి ఇంత భయంకరంగా ఈమెను ఎంత భయంకరంగా చంపేశారు, ఈమెను ఏంటి ఇంత భయంకరంగా ఇలా చంపేశారు, ఇతడు ఏంటి ఇలా భయంకరంగా చనిపోయాడు ఇంత ఘోరంగా అని అనుకుంటాం. కానీ ఆ లోపల విషయాలు మనకు తెలియదు. దేవుడు ఎవరిని కూడా ఊరికినేనండి అన్యాయముగా ఎవరికి అంత ఘోరమైన మరణానికి చావుకి ఆయన అప్పగించడండి. వాళ్ళ అంతరంగంగా ఒకవేళ వాళ్ళు ఏదైనా పాపం చేసి తప్పు చేసి ఆ తప్పును క్షమించే మనసు కూడా ఇస్తాడండి. ఆయన దాన్ని క్షమించుకుని విడిచిపెట్టే అవకాశం కూడా మనకి ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదు, మనం మార్చుకోలేదు అన్నాడు. అక్కడ చదివారు మీద ప్రకటన గ్రంథం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ, చూడండి నెక్స్ట్ మాట ఇప్పుడు చదవండి, ఇచ్చి తిని కానీ ఆమె ఏమైంది 2:21 ప్రకటన గ్రంథంలో, మారు మనసు పొందుటకు, రెండో మాట, అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. మరి పొందనకపోతే సమయం ఇచ్చాడా లేదా? ఏమండి ఆలోచించండి. సమయం ఇచ్చాడు, కానీ ఏం చేశారు? ఆ సమయాన్ని మారలేదు. గనుక నేను చేస్తున్నాడు తెలుసా, సమయం ఇచ్చితేనే కానీ మారు మనసు పొందనొల్లకపోతే శిక్ష. ఏం చేస్తాడు ఆయన? మారు మనసు పొందకపోతే శిక్ష, వెంటనే ఆయన శిక్ష ఇచ్చేస్తాడండి. చూడండి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, దేవుడు ఎవరికి అన్యాయంగా చేయడండి, ఎవరిని అన్యాయంగా శిక్షించడు. లేదా అది అక్కడ చదవండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యము సహనము దీర్ఘశాంతము స్వీకరించుదువా అమ్మా, తృణీకరించుదువా. చూసారా ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి ఏం చేసినట్ట? సమయం ఇచ్చితిడి. ఆయన అవకాశం ఇచ్చాడు, ఆయన టైం ఇచ్చాడంట. అయితే ఏమైందో తెలుసా? తృణీకరించితివా. తృణీకరిస్తే చూడండి నెక్స్ట్ మాట కింద, తృణీకరించితివా నీ కాఠిన్యమును. చూడండి, ఒకవేళ దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన దానిని నీవు తృణీకరిస్తే ఆయన విడిచిపెడతాను అనుకుంటున్నారా? కాదు. ఏం చేస్తున్నట్టున్నాడు చూడండి, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, చూడమాట, ఉగ్రత దినమందు అనగా దేవుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. పిలిచినారు చూడండి మనడు. చూడండి ఆలోచించండి. అంటే దేవుడు ఎవరిని, ఒక వ్యక్తిని కానీ, కుటుంబాన్ని కానీ, గ్రామాన్ని కానీ, పట్టణం కానీ, దేశం కానీ ఏదైనా ఆయన శిక్ష విధించే ముందు ఏం చేస్తాడో తెలుసా? ఆయన అనుగ్రహము, సహనము, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. పాపివైనా, అక్రమార్కుడవైనా, అన్యాయస్తుడవైనా, పాపివైనా, ఎవరివైనా, వాటెవర్ ఎవరైనానండి, ఆయన ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని తృణీకరించేదవా విడిచిపెడతాడు అనుకుంటున్నారా? చూడండి ఏం చేస్తున్నాడు, తృణీకరించేదవా నీ కాఠిన్యమును మారు మనసు పొందని నీ హృదయము అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే నీవు చేసిన పాపానికి దేవుడేమి ఇవ్వడు, నీవు చేసిన దానికి నువ్వు తెచ్చుకున్నావు. ఏంటి చూసి ఎలా ఉంది? ఎవరు తీసుకున్న కొద్దిలాడు పడతారంటారు చూసారా? ఎవరి పాపమైనా, దేశం మనిషి అయినా, గ్రామమైనా, కుటుంబం ఎవరైనా దేవుడు శత్రువు అవుతాడు. కానీ దేవుడు శత్రువు అని వెంటనే శిక్షించడండి. ఆయన మహనీయుడు అంత గొప్పవాడు. చూడండి, అవకాశం ఇస్తాడంట. ఏం చేస్తాడంట ఆయన? అవకాశం. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామా? ఎవరి వలే? నినివే పట్టణస్థుల వలె. చాలా ధన్యులమండి. ఒకవేళ లేదా నీకు నీవే, ఏమన్నా నీకు నీవే
ఉగ్రతను సమకూర్చుకొనుచున్నాం. నిజంగా కొన్ని ఇన్సిడెంట్స్ మన ఇండియాలో జరిగినప్పుడు నేను అనుకుంటాను, ఎందుకు వీళ్ళు ఇంత భయంకరంగా. మన కలకత్తాలో డాక్టర్ అమ్మగారిని చంపారు చాలా ఘోరంగా. అలా అంతకుముందు ఢిల్లీలో ఒక అమ్మాయిని చంపేశారు. ఇలా కొన్ని మరణాలు మనం చూసినప్పుడు చాలా ఘోరంగా ఎందుకు ఇలా జరిగినాయి ఏంటంటే దీని వెనకాల మనం ఆలోచిస్తే దాని వెనకాల మనకి ఏం తెలియదు. కానీ ఎవరుంటారో తెలుసా? దేవుడు ఆ వ్యక్తిని కంపల్సరిగా చూస్తాడు. ఆమె ప్రవర్తన, ఆమె జీవితం, అతని జీవితం ప్రతి ఒక్కడు ఆయన ఏం చేస్తాడు? పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఒకవేళ చూడండి, అదే మాట ఈ రోమిల్ రాసిన పత్రికలో ఉన్నమాట. నీకు నీవే అంటే నీవు చేసిన దానిని బట్టి దేవుడు ఏం లేదు, ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయనకి అవకాశం ఇచ్చాడు, టైం ఇచ్చాడు, నీపై కరుణ చూపించాడు, అనుగ్రహం చూపించాడు, సహనం చూపించాడు. అబ్బా ఇంకేం కావాలండి? కానీ వీళ్ళు ఏం చేశారు? అందుకన్నాడు అక్కడ ప్రకటన గ్రంథంలో, మారు మనసు ఇచ్చి తిని కానీ మారు మనసు పొందలేదు. పొందకపోగానే దేవుడు అంటేనే రియాక్షన్ సంపూర్తి అయిపోయింది. మారు మనసు పొందడానికి సవం ఇచ్చినప్పుడు పొందలేదు కనుక దేవుడి శిక్షలు వెంటనే ఏం చేస్తాడు తెలుసా? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. వచ్చేసింది వెంటనే శిక్ష, వెంటనే వచ్చేసింది భయంకరమైన శిక్ష అండి. ఈ మధ్యన మనం విన్నాం కాలిఫోర్నియా మొత్తం ఈ యూట్యూబ్లో చూసిన, న్యూస్లో చూసిన, ఎక్కడ చూసిన కాలిఫోర్నియా అండి, లాస్ ఏంజల్ అని. ఎందుకు ఆ పట్టణాన్ని కూడా ఊరికనే ఇవ్వలేదండి. దాని గురించి ఏంటి అని మనం చర్చ చేస్తానండి. ఎందుకు ఏమైందండి? అది చాలా మంచి పట్టణం అండి, చాలా క్రైస్తవులు ఎక్కువ ఉండే పట్టణం అంట. కానీ ఏమైందో తెలుసా? ఆ పట్టణం ఎందుకు అలా తయారైపోయింది తెలుసా? ఆ పట్టణం అండి బాగా ధనవంతులు, బాగా కుబేర్లు అన్నమాట. ధనమంటే ఉండండి, తప్పేముంది అనుకుంటున్నారు మీరు? ఏమయ్యారు తెలుసు తర్వాత వాళ్ళు? ఆ ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి గర్వించారండి. ఏం చేశారు వాళ్ళు? గర్వించారు. ఇంకా చాలా ఘోరమైన పాపులుగా తయారైపోయారంట వాళ్ళు. చాలా భయంకరులుగా మారిపోయారు. ఒక వివాహం చేసుకోవాలంటే ఎవరెవరు చేసుకుంటారు వివాహం చేసుకోవాలంటే ఎవరు చేసుకుంటారండి? అమ్మాయి పెండ్లి కుమారుడు, పెండ్లి కూతురు. అక్కడ అలా కాదంట. అమ్మాయిల పెళ్ళంట, అబ్బాయిల పెళ్ళంట. అయ్యి బాబు చాలా ఘోరంగా చెడిపోయిందంటండి బాబు. నిజంగా చాలా భయంకరంగా చెడిపోయిందంట. అందుకంటే మీరు గమనించారా? దేవుడు వెంటనే శిక్ష దానికి ఎప్పటి నుంచో ఉంది, కానీ పనిష్మెంట్ ఎప్పుడు వచ్చింది? సమయం. అదే అన్నాడు, సమయం వెంటనే ఇవ్వడండి. అది కనుక మొదటిగా చదివించింది, ఏ దేశమైతే, ఏ పట్టణమైతే, ఏ ప్రాంతమైనా నా దృష్టికి పాపం చేస్తుందని నేను విరోధిని కాదు, వెంటనే నేను శిక్ష ఇవ్వను. వారి పాపము సంపూర్ణమైనదో లేదో అని చూసి నేను శిక్ష. వాళ్ళు ఎప్పటి నుంచో ఘోరం పాపులుగా అయిపోయారండి, చాలా భయంకరంగా అయిపోయారు. వాళ్ళకున్న ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, డబ్బును బట్టి సుఖం కోరుకుంటూ విచ్చలవిడితనంగా బ్రతికేస్తున్నారు. ఎంతమంది సేవకులు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. చాలా ఘోరంగా చెడిపోయారు. ఎంత ఘోరంగా చెడిపోయారో వాళ్ళు దేవుని ఎరిగి చెడిపోయిన వాళ్ళు వాళ్ళు. చూడండి, రోమిల్ రాసిన పత్రిక ఎంత చక్కగా రాశాడు చూడండి. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. రోమిల్ రాసిన పత్రిక, వారు దేవుని ఎరిగియు వాళ్ళకి తెలుసు, దేవుడు వారికి తెలుసు, ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. ఒకప్పుడు మంచి క్రిస్టియనిటీ దేశం అంటండి, అనేక దేశాలకు సాయం చేసేవారంటండి వాళ్ళు. కానీ చివరికి అక్కడ ఫిలిం సిటీ అంటే సినిమాలు తీసి పెద్ద పెద్ద స్టూడియోలు, హాలీవుడ్ స్టూడియోలు అక్కడ వెళ్ళటం వల్ల అక్కడే సినిమాలు తీసి ప్రపంచమంతా రిలీజ్ చేసేవారండి. ఇంగ్లీషులో సినిమా తీశారంటే ప్రపంచమంతా రిలీజ్ అవుతుందండి. కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఆ కోట్ల రూపాయల ధనాన్ని బట్టి వాళ్ళు బిల్డింగులు అంటే మన జిల్లాలు బతికేయచ్చు. ఒక్కొక్కటి ఇల్లు అంటే 700 కోట్లు అంట, 800. మనం చెప్తుంటే న్యూస్ అవుతుంటే 800 కోట్లు అంట ఒక్కొక్కరు ఇల్లు, 600 కోట్లు అంట. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని సినిమా తీసాడు, గుర్తుందా మీకు? ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, యేసుక్రీస్తు వారి గురించి చాలా ఘోరంగా కొట్టి వేసిన సినిమా ఉంది, ఇంగ్లీష్ సినిమా. ఆ సినిమా తీసిన ఆయన ఇల్లు కూడా కాలిపోయింది. ఆయన 1500 కోట్లు అంటే ఆయన ఇల్లు.
ఫ్యాషన్ ఆఫ్ ద యేసుక్రీస్తు సినిమా తీసాడండి ఆయన ఇల్లు కూడా 1500 కోట్లు. వాళ్ళు ఒక్కొక్కరు కారు మన తోకలపూడి ఒక సంవత్సరం ఈజీగా బతకొచ్చు ఒక్కొక్క కారు డబ్బుతో, ఒక్కొక్క కారుతో. కోట్ల రూపాయల కారులండి. అవన్నీ కాలిపోయినాయి, ఇల్లులు కాలిపోయినాయి. ఎందుకంటే అండి దేవుడు ఎవరికి శిక్ష విధించడు. మనం ఆలోచిస్తే చూడండి, వారు దేవుని ఎరిగియు వారిని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. గనుకనే ఎలా మారిపోతే తెలుసా? చూడండి 26 వచ్చిన, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మము విడిచి విరోధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులతో స్త్రీ యొక్క స్వాభావిక ధర్మం విడిచి. చూడండి నెక్స్ట్ మాట చూడండి, పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. చాలా భయంకరమైన వ్యభిచారాలు అయిపోయారంటండి వాళ్ళు, చాలా ఘోరముగా. దేవుడు వెంటనే పాపం ప్రేమమేడేనండి, ఆయన వెంటనే శిక్షించడండి. అలా కర్మకాలి మీరు చాలామంది చూసుంటారు. ఇది జనవరి 5వ తారీఖుని వాళ్ళకి ఏదో జరిగింది, పెద్ద ఫంక్షన్ అండి, హాలీవుడ్ వాళ్ళకే. అంటే ఈ ప్రపంచంలో ఈ హాలీవుడ్కి సంబంధించి సినిమా తీసేవాళ్ళు అందరు, ప్రొడ్యూసర్లు, నటించే నటులు, డైరెక్టర్లు, మ్యూజిక్ మొత్తం అందరూ వచ్చారు. ఆ రోజున మీటింగ్ జరిగింది పెద్దది, జనవరి 5వ తారీఖునంట. జరిగినప్పుడు నిజంగా వాళ్ళ పాపం పండింది అనుకున్నాను నేనైతే. అంటే ఎన్నే కదా, నేను ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎప్పుడు వచ్చింది టైము నేను అదే అనుకుంటాను. ఎంత హేళన చేశారు, నాకు చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసిండి. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆనందంలో, ఆ సంతోషంలో, ఆ గర్వంతో, అతిశయంతోనండి వాళ్ళు ఉండి ఏమంటున్నారు తెలుసు, ఒక యాంకర్ మాట్లాడుతుంది, ఏమంటున్నారు తెలుసు ఆవిడ, మనం ఒకసారి ఓట్లు వేద్దాం, ఓట్లు ఎవరికైనా ఓట్లు వచ్చినాయో అని వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఎవరికి వేస్తున్నారంటే మొట్టమొదటిగా మన ఫిలిం సిటీ లేదా మన హాలీవుడ్, మన నటులు, మన కాస్ట్ అంటే వీళ్ళకి ఓటేద్దాం. ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసా? 11 ఓట్లు వచ్చినాయంట. ఎన్ని ఓట్లు వచ్చినాయంట? 11. తర్వాత రెండోది తల్లిదండ్రులకి 3 ఓట్లు అంట. ఎన్ని ఓట్లు వచ్చినాయంట? 3. తర్వాత వచ్చినోడు ఎవరో తెలుసా? దేవుడు. ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసా? 0. హేళన చేసుకున్నారు క్రియేటర్. నిజంగా ఆ మాటలు ఆవిడ చెప్తుంటేనండి నిజంగా మనకు ఒళ్ళు మండిపోయింది, దేవుడికి ఇంకెలా మండిపోయిందో అందుకే మండించేశాడు అంతే. ఆవిడ మంటున్న మాటలంటే ఎలా తెలుసా? క్రియేటర్, సృష్టికర్త 0 మార్కులు అని చివరిగా మాట తెలుసా? మన సిటీ దేవుడు లేని సిటీ అని అతిశయపడిందండి. మన సిటీ ఏం సిటీ అంట? దేవుడు లేని, దేవుడు మనకు అవసరం లేదు. నేను చాలా గర్వంగా అతిశయంగా మాట్లాడారండి. మా అలాగన్నా 2 రోజులకి మొత్తం ఎందుకు ఆ అగ్ని ప్రమాదాలు వాళ్ళకి ఏమి కొత్త కాదంటండి. విచిత్రం చూడండి, వాళ్ళకి ఎప్పుడు అలా వస్తాయంటండి. వాళ్ళకి ఆ అగ్ని ప్రమాదాలు అనేవి ఏదో మూలన అంటుకుంటే వెంటనే ఆర్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అమెరికా సిటీలు అంటే మనమైతే బకెట్లతోనూ ఏంటి బిందులు తల్లి ఆర్పుతుంటాం. వాళ్ళు ఎలాగ ఆపుతారు తెలుసా? హెలికాప్టర్లో ఏంటి భయోమంటే 100 దిగిపోతాయి, 1000 హెలికాప్టర్లు దిగిపోతాయి. మనతో సొంబట్టుకెళ్ళి బిందెట్టుకెళ్ళి వేసి రకం కదా వాళ్ళు. హెలికాప్టర్లు 100 దిగిపోతాయి. అలాగ చాలా దిక్కులు అంటుకుని ఏమంటే వాళ్ళకి ఎప్పుడు ఇలాగ కొంతకాలం అప్పుడప్పుడు వస్తాయంటే వెంటనే ఆపేస్తారు. కానీ 7వ తారీఖున వంటుకున్నదంటే వెంటనే అంటే చుట్టూరు అక్కడక్కడ మొత్తం చుట్టూరు అంటుకుపోయి మొత్తం 1000 ఎకరాలు అడువంట తగిలిపోయి ఏంటి 1000 అండి గృహాలన్నీ కాలిపోయి అంటండి. చూడండి ఎంత భయంకరమో. నేను అప్పుడు ఆలోచించి నిజమే, దేవుడు ఎవరికైనా శిక్ష విధించాలని వెంటనే అయినా ఈవెన్ సొదొమ గొమొర్రా కూడా అంత ఘోరమది. లోతు గారు అక్కడికి వెళ్ళినప్పుడే ఘోరము దుష్టుల మనుషులైనా వారికి వెంటనే శిక్ష విధించలేదు. అంటే అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని వాళ్ళు ఏం చేశారు తెలుసా? విడిచిపెట్టి ఘోర పాపలుగా బ్రతికారు. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, వాళ్ళు దహించి వేసింది. ఆలోచించండి ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా. వాళ్ళందరూ తర్వాత ఏడుస్తున్నారు, దొబ్బు బోరు బోలు అని ఏడుస్తున్నారు. ఎందుకో ఏంటి ఉపయోగం? మా కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. ఎప్పుడు? కాలిపోయిన తర్వాత. మనుషులు ఎటువంటాడంటే చేతులు కాలిన తర్వాత
ఆకులెట్టుకునే రకం మనం. నిజమండి. అప్పుడు అంటున్నారు ప్రేయర్ పర్మి అంటున్నారు. ఏం ప్రార్మీ ఏండి? మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. అవకాశం ఇచ్చినప్పుడు, అదే రోమీయులకు రాసిన పత్రికలో, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును అబ్బా ఏం మాటలండి బాబంట, దీర్ఘ శాంతనమును తృణీకరించి హేళనగా ఆల్రెడీ భయంకరులుగా అయిపోయారు. ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటాం. డబ్బుతో విర్రబీగిపోయి భయంకరులుగా తయారైపోయిన పట్టణం. చివరికి ఎంతగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే, వాళ్ళు న్యూస్ వాళ్ళు చదువుతుంటేనండి అసలు దేవుడిని పట్టించుకోవట్లేదండి వాళ్ళు. దేవుడు నో నీడ్ దేవుడు మాకెందుకు దేవుడు, మాకు హాలీవుడ్ ప్రపంచమంతా మా ఒక్క సినిమా రిలీజ్ చేస్తే భయంకరమైన డబ్బులు, కోట్లు అండి భయంకరమైన సినిమాలండి. వాళ్ళేనంటండి సక్సెస్ సినిమాలు సంబంధించిన చేసి వాళ్ళు కూడా వాళ్ళేనంట, ఆ దౌర్భాగ్యులేనంట. ప్రపంచమంతా రిలీజ్ చేసి పంపించేస్తున్నారు అంతే. డబ్బులు వాళ్ళకే ఆశ చూసి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది, జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు చాలామంది. దేవుడు చూశాడండి ఏ పట్టణమైనా. నిజంగా ప్రకటన గ్రంథం నేను అనుకుంటాను భవిష్యత్తులో జరగబోయే, అందుకే చెప్పాను ప్రకటన గ్రంథం జరుగుతున్నాయి, జరగబోయే మాటలు రాయబడిన ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. ఒకసారి ప్రకటన గ్రంథం అందరూ కూడా 18వ అధ్యాయం తీయండి. ఎంత చక్కగా నేడు ఈ కాలిపోతున్న ఈ యొక్క కాలిఫోర్నియా లేకపోతే లాస్ ఏంజల్స్ గురించి ఆయన ఏ విధంగా అతిశయపడి నాశనం అయిపోయిందో దేవుడు ఒక సంగతిని, ఒక పట్టణాన్ని గురించి రాస్తూ ఎంత చక్కగా ఈ పట్టణానికి సరిపోయినట్టుగా ఉందో ఒకసారి చూడండి 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనం నుంచి మనం చూద్దాం. మరియు ఇంకొక స్వర్మ పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగులులో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి వెళ్ళిపోయినాయి. ఏ ఒక్క దేశమైన, పట్టణమైన, ప్రాంతమైన, ఇల్లైనా, గృహమైన, మనిషి అయినా, నేను చెప్తున్నందుకే మనిషి అయినానండి, కుటుంబమైన, గ్రామమైన పట్టణమైన, దేశమైన, ఏదైనా ఆకాశానికి వెళ్ళిపోయినాయో. ఇంకో విచిత్రం, వెంటనే శిక్ష రావట్లేదు. ఇది గమనించాలి మీరు. వెంటనే శిక్ష రావట్లేదు, దానికి ఒక సమయము ఇస్తున్నాడు దేవుడు. అందుకంటే మారు మనసు పొందుటకు, ఆ మాట చాలా ఇంపార్టెంట్. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, వెంటనే ఎందుకు ఇవ్వట్లేదు శిక్ష? మారు మనసు పొందడానికి సమయం ఇచ్చిని ఇవ్వగానే పట్టించుకోలేదు. వెంటనే ఆకాశం అంటిపోనివో ఏం జరుగుతుందో ఒకసారి మనం చూస్తుంటే 5వ వచనం, దాని నేరంలో దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. చూడండి, దాని యొక్క నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చెయ్యుడి. అంత మాత్రమే కాదు, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. 7వ వచనం కాడించి, అది నేను రాణిగా కూర్చుండుదాను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనని తన మనస్సులో అనుకోనేను. అబ్బా, మా పట్టణం అంటే ఏంటి అనుకున్నాం? పేరు కూడా చూడండి, లాస్ ఏంజిల్ అంటే అబ్బాబా ఎంత అద్భుతమైన దేవతలం, మేము దేవదూతలం, అద్భుతం, మేము చాలా గొప్పవాళ్ళం అని మంచి పేరుతో వాళ్ళకున్న ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, చందాలను బట్టి ఏం చేసేది చాలా అతిశయపడిపోయారు, గర్రపడిపోయారు. ఏమనుకుంటున్నారు చూడండి, నేను రాణిగా కూర్చుండుదాను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడని తన మనస్సులో అనుకుని గనుక, నెక్స్ట్ మాట, అది తన్ను తాను ఎంతగా గొప్పగా చేసుకుని సుఖములను అనుభవించను. భయంకరమైన సుఖం అండి. విచిత్రం ఏంటంటే, ఆ పట్టణంలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారంటండి. ఆ వీడియో కూడా చూస్తే నిజంగా ఇంత అందమైన పట్టణంలో, ఇంత ధనవంతుల పట్టణంలో ఇల్లు లేనివాళ్ళు కూడా ఉన్నారంట, ప్లాట్ఫారం లేదు ఉంటారంట. వాళ్ళని బట్టి మేము ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చాడేమనిపిస్తుంది నాకు. కానీ ఇలా పాపం ఏమైపోయింది? సంపూర్తి అయిపోయింది, పరిపూర్ణమైపోయింది.
గనుకని ఎస్పెషల్లీ ఆ ఏరియాలో కాల్ చేశాడండి. విచిత్రం. మీరు న్యూస్ చూడండి యూట్యూబ్లో, హాలీవుడ్ కాలిపోయింది అన్న, ప్రతిదానికి హాలీవుడ్ అంటారు. ఏంటి హాలీవుడ్ అంటే ఏంటంటే ఇంతకాల సినిమాలు తీసే ఏరియా, కొండ షూటింగ్లు, అలా యొక్క ఏమంటారు స్టూడియోలు, మొత్తం సినిమాలన్నీ తీసి రిలీజ్ చేస్తారు ప్రపంచం అంతా. ఆ స్టూడియోలు అయ్యే కాలిపోయినాయి, కోట్ల రూపాయలు కాలిపోయినాయి, బూడిదైపోయినాయి. ఏడుపు. ఎందుకో తెలుసా? అదేం చేసింది? అది తన్ను తాను ఎంతగా గొప్పగా చేసుకుని సుఖములను అనుభవించెను, అంతగా వేదన దుఃఖము దానికి కలుగజేయడి. అమ్మో, నేను అనుకోని చదవగానే దీనికోసం రాసేరేంటి బాబు అనుకున్నాను. ఒక పట్టణం ఎలాగైతే వెళ్ళిపోతుందో దేవుని దృష్టికి, ఆ పాపము దాన్ని సంపూర్తి అవుతుందో అప్పుడు దేవుడు యాక్షన్లోకి వస్తున్నాడు. దాన్ని చెయ్యండి. తర్వాత అందుచేత చదవండి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. ఒకరు నిజంగానే క్షణాల్లోకి వెళ్ళిపోయింది అంటాడు. నిజంగా హెలికాప్టర్తో ఆపేవాళ్ళే ఆపలేకపోయారంటే ఆలోచించండి. ఎవరు ఆపుతారు? అదేమి ఎవరు ఉగ్రత? అది ఏ మనుషులది ఏంటి ఏమన్నా నువ్వు ఆర్పేయడానికి? అలాగ అప్పుడప్పుడు పాపం చిన్న చిన్న శిక్షలు ఇచ్చినా అంటుకొని వెంటనే ఆపేసుకునేవారు. కానీ ఎప్పుడైతే పండిపోయిందో దేవుడు గురించి చాలా హేళనలుగా, నిజంగా చాలా వైరల్ అయిపోయిందండి. అది జీరో దేవుడు అందరూ అదే ఫేస్బుక్లో, యూట్యూబ్లో, అన్నిట్లో చాలా నవ్వుకుంటూ, మరి అందరూ నవ్వుకుంటూ హేళనగా. ఏంటి సృష్టికర్త దేవుడు సృష్టించి జీవాన్ని ఇచ్చి ఊపిరిచ్చి ప్రాణమిచ్చి తర్వాత సారీ చెప్పిందంట. ఇంకేం సారీ? తర్వాత సారీ చెప్పిందంట ఆవిడ. ఇంకేం సారీ లేదు, ఇంకా అంత నీరే మొత్తం వైపు, ఇంకా సారీ లేవు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం బాధ అనుభవించు. ఆ మాట ఇంకా మళ్ళీ ఇక్కడే కనిపిస్తుంది మనకి. దానికి తీర్పు తెచ్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత, చూడండి, గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. చూడండి ఏమైపోద్దంట? దేనికి దహనం పెట్టాడు? అగ్నియే. అగ్నితో బొత్తి కాల్చివేయ, దానితో వ్యభిచారం చేసి సుఖ భోగములను అనిపించిన భూరాజులు దాని బాధను చూచి భయాక్రాంతులే దూరం నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, అయ్యో కాలిఫోర్నియా లాస్ ఏంజలు, ఎలా బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చేను అని చెప్పుకుందురు. ఆలోచించండి ప్రేమ దేని వల్లరా. ఎంత టైము? అంతే, క్షణాల్లో, గంటల్లో మొత్తం ఆర్పలేని పరిస్థితి. నిజంగా హెలికాప్టర్లు ఉన్న వాళ్ళు ఆపుకోలేదంటే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. మొత్తం వాళ్ళందరూ కూడా అయ్యో అయ్యో అయ్యో, ఎంత గోల, ఎంత ఏడుపు, ఎంత కన్నీరు, ఎంత ఎంత అందమైన పట్టణము, ఎంత అందమైన ఇళ్ళు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయో అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్న ఇళ్ళు అవి. కోట్ల రూపాయలు ఖర్చయిన ఇల్లులు బూడిదైపోయినాయి. ఎందుకని చెప్తున్నాడు అక్కడ? అని ఏం చెప్తున్నాడు తెలుసా? అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. ఇంకా 15-16 ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలు, దోమ్ర రక్త వర్ణపు వస్త్రములు ధరించుకుని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఓ మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము. చూడండి మాట, చూడండి, ఎంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకుంటారు. చూడండి, జరగబోయాయి. అందుకని నేను ఏ పట్టణమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏదైనా ఆయన దృష్టికి ఘోర పాపం చేసి ఆ పాపాన్ని తప్పించుకోకుండా దాంట్లో నుండి మారకుండా దాంట్లోనే ఉంటే దేవుడు వెంటనే ఆకాశముల నుండి ఆయన కురిపించేస్తాడు, శిక్షకు అప్పగిచ్చేస్తాడు. మనిషి అయితే మనిషి, గ్రామం అయితే గ్రామం, పట్టణం అయితే పట్టణం, దేశం అయితే దేశం.
ఆలోచించండి ప్రేమ దేని వల్లరా. అక్కడ నలుగురు ఉన్నారు పాపం సొదొమ గొమొర్రాలో. కనమ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? చాలా బహుపాపులు, ఘోర పాపులు, దుష్టులని ఉంది ఇంక అక్కడ. ఆ నలుగురిని కాపాడాడు, మొత్తం పట్టణాన్ని నాశనం చేసేసాడు. కేవలం 10 మంది కూడా అక్కడ లేకుండా పోయారు. దేవుడు ఎంత న్యాయవంతుడో చూడండి. ఆయన ఎవరికి అన్యాయం చేయడండి, ఎవరికి చేయడు. ఆయన ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అందుకే ఈ యొక్క ఉగ్రతలు, ఈ పరిస్థితులు చూసి మనం ఎంత భయం కలిగి ఉండాలో చూడండి. మనం చేసే పాపాలకి వెంటనే శిక్ష రాదండి. మరి ఇదే గమనించాలి. అనుకుంటాం, ఓహో నేను ఇలా చేసినా నాకేమి లేదు, దేవుడు కూడా ఏం చేయట్లేదు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతము, దయాళత్వము మనల్ని ప్రేరేపిస్తుంది. వద్దు వద్దు, ఆ మార్గం వద్దు, ఆ మార్గం మంచిది కాదు, ఆ త్రోవ మంచిది కాదు, ఆ చూపు మంచిది కాదు, నడక మంచిది కాదు. వార్నింగ్ ఇస్తున్నాడు. మనం అనుకుంటున్నాం, నేను ఎంత చూడు, దేవుడే మనకు శిక్షించలేదు, దేవుడే నన్ను కాపాడుతున్నాడు, దేవుడే నన్ను సంరక్షిస్తున్నాడు అనుకుంటున్నాం. కానీ దేవుడు చూచి అప్పుడు అంటున్నాడు, ఉగ్రతకును నీవు సమకూర్చుకున్నావయ్యా. నీకు అవకాశం ఇచ్చాను, నేను టైం ఇచ్చాను నీకు, కానీ ఆ సమయాన్ని, ఆ టయాన్ని నీవు ఉపయోగించుకోలేదు. ఇక నేమేమీ చేయలేదు. కాలిపోయిన తర్వాత అంత అట్టహాసంగా, అంతగా హేళన చేసి నవ్వులాటాడి అందరు పక్క నవ్విన వాళ్ళు తర్వాత గోలెత్తుతున్నారు. అయ్యో ఎలా అయిపోయింది, అయ్యో నా ఇల్లేనా. ఆ పాట ధర చూడండి, ఆ వీడియోలు. అయ్యో నా ఇల్లు ఎలాగైపోయింది, నేను ఇల్లు ఏడుస్తున్నారు. ఇల్లు దగ్గరికి వెళ్ళి, ఆ బూడిదైపోయిన ఇల్లు దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు బోర్ని. అయ్యో నా ఇల్లు, ఇదిగో నా ఇల్లు, ఇదిగో ఇక్కడ నేను మేక కట్టుకున్నాను, ఇక్కడ నా కోడి ఉండేది, ఇక్కడ నా కుక్క ఉండేది అంటున్నారు. ఇక్కడే నేను భోజనం చేసేవాడిని అంటున్నాడు ఒకడు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇక్కడే నేను భోజనం చేసి, ఇదిగో నా డైనింగ్, అక్కడ డైనింగ్ ఏమీ లేదు. అది కంటాడు. అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితికి, ఎంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినని చెప్పుకునుచు దాని బాధను చూసి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. 19వ వచనము కూడా 18 ఈ మహాపట్టణంతో సమానమైనది అని చెప్పుకునుచు. చూడండి, అబ్బా ఎంత. మీరు ఇంకో విషయం అండి, అమెరికా దేశంలో కొన్ని చాలా రాష్ట్రాలు ఉన్నాయి, సుమారుగా 50 రాష్ట్రాల పైన ఎన్నో అంటున్నారు. ఆ రాష్ట్రాల్లో ఇది చాలా ధనవంతమైన రాష్ట్రం అంటండి. అమెరికా అంతా ఒకటే కాదు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. వాషింగ్టన్ DC ఇలా, అది క్యాపిటల్ అనుకోండి. ఇలా కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాల్లో ఇది చాలా ధనవంతులంట. ఇంకో విషయం ఏంటో చెప్పాను కదా, హాలీవుడ్ సినిమాలు తీసేవాళ్ళు, ప్రపంచ సినిమాలు రిలీజ్ చేస్తే వీళ్ళంతా అక్కడే ఉన్నారంట మహానుభావులు. వాళ్ళంతా అక్కడే కట్టుకున్నారు ఖరీదైన ఇళ్ళతో. పక్కనే సముద్రం ఉంది. విచిత్రం చూడండి, పక్కనే సముద్రం ఉందండి బాబు. మనకు సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరం ఉంది, 30 కిలోమీటర్ 15 కిలోమీటర్లు. వాళ్ళ పట్టణం పక్కనే ఉంది సముద్రం. అయినా కాలిపోయింది. దేవుడు ఉగ్రతకి ఏముంటే ఏముంది ఆలోచించండి. ఇక్కడ అంటున్నారు, దానితో సమానమైన పట్టణమేది, దానితో సమానమైనది ఏమున్నది, సమానమైనది ఏదని చెప్పుకొనొచ్చు. ఈ కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్తో సమానమైనది ఏముంది? మన పట్టణం అందంగా ఉంటే సరిపోదు ఏంటి, ఇల్లు అందంగా ఉంటే సరిపోదు. దేవుడు దాన్ని బట్టి శిక్ష చేయడు. ఎవరిని బట్టి? ఆ మనుషుల్ని బట్టి ఆ పట్టణాలను నాశించింది. ఏదేను, సొదొమ గొమొర్రా అండి, చాలా అందమైన పట్టణం అండి. అది కూడా ఏదేను తోటవలి ఉండని ఉంటుంది బైబిల్లో. అదే 13వ అధ్యాయంలో 12వ వచనం మనకు పైన ఉంటుంది. అది దేవుడు ఉగ్రత కురిపింపక మునుపు, ఆ పట్టణాన్ని నాశనం చేయక మునుపు ఎలా ఉంటుందో తెలుసా? ఏదేను తోటవలి ఎంతో సుందరంగా పచ్చటి చెట్లతో పచ్చగా ఉండేది, చాలా అందంగా ఉండేదండి. అందమైన పట్టణం ఏమైపోయింది? అగ్నికి మళ్ళా ₹1 లేదంట. దేవుడు చూడండి, అవకాశం ఇచ్చినప్పుడు 10 మంది కూడా లేకుండా పోవడం, దాన్ని బట్టి మొత్తం మన చరిత్రలో కనిపించకుండా పోయింది. ఆలోచించండి. ఇక్కడ ఇదే అంటున్నారు, అయ్యో ఈ పట్టణంతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొనుచు ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గలవారందరూ, దాని అందరి అధిక వ్యాయము చేత ధనవంతులైన వారు, అది ఒక్క గడియలోనే పాడైపోయినని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. దాన్ని చూసి అందరూ పాపం, అయ్యయ్యో ఈ పట్టణాన్ని బట్టి మేము ఎంత డబ్బు సంపాదించుకున్నాం, అంతే కదా, మొత్తం హాలీవుడ్ స్టూడియోలన్నీ కాలిపోయినాయి.
ఆ స్టూడియోల్లో రిలీజ్ అయిన సినిమాలు ప్రపంచం వస్తే ఎందరో ధనవంతులు అయిపోవారు. అంతే కదండి, అక్కడ రిలీజ్ చేసేసి తయారు చేసేసి సినిమా చక్కగా ప్రపంచం అంతా రిలీజ్ చేసేసేవారు. దానివల్ల ధనవంతులైన వారు అంటున్నారు, అయ్యో నీ వల్ల ధనవంతులైపోయాము, ఐశ్వర్యవంతులైపోయి నీకు ఎంత గతి వచ్చింది, ఒక్క గడిలోనే పాడైపోయి నేను చెప్పుకొనొచ్చు. దాని విషయమే కేకలు వేయొచ్చుండరి. నిజంగా ఈ మాట చదివినప్పుడు నాకు ఈ విషయం గుర్తొచ్చింది. అయ్యో దేవుడు వర్తమాన భవిష్యత్తు కాలంలో జరిగే పరిస్థితులు ఎంత చక్కగా రాసేసాడు దేవుడు. కనుక ప్రియమైన దేని వల్ల ఈ పరిస్థితులు చూసిన మనం, ఈ పరిస్థితులను చూస్తున్న మనం, చెప్పాను, మనిషి అయినా, గ్రామమైనా, దేశమైన, పట్టణమైన, ఎవరైనా, అందుకే మొదటగా చదివించాం, ఏ మనిషి అయినా, ఏ గ్రామమైన, ఏ దేశమైన, పట్టణమైన, ప్రాంతమైనా ఆయన దృష్టికి పాపము చేసినదో నేను దానికి విరోధిని కాదని నేనేం చేస్తానో తెలుసా, నేను శిక్షిస్తాను. శిక్షించే ముందు అవకాశం ఇస్తాను. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారో కాపాడబడతారు. లేదో నేను కూడా ఏమీ చేయలేను. చూడండి ఎంత అద్భుతమైన మాట. లోకాసు వార్త 10వ అధ్యాయము, లోకాసు వార్త 10వ అధ్యాయము 15వ వచనం చూడండి ఎంత చక్కటి మాట రాస్తున్నాడు. యేసుప్రభు వారు చెప్తున్నారు, ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు, ఆకాశం నీ కన్నులు పైకెత్తావో భూమి మీద నడు. మన కన్నులు ఎక్కడున్నాయండి? మనకు వచ్చే దానిని బట్టి, ఐశ్వర్యం ధనాన్ని బట్టి, అందచందాలు బట్టి, విద్యని బట్టి, మీకు చెప్తున్నా జాగ్రత్తమ్మా, మనకు వచ్చే అందచందాలను బట్టి కానీ, విద్యను బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, ఐశ్వర్యం బట్టి, దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. మన కొళ్ళు నెత్తి మీదకి వెళ్ళకూడదు. వీళ్ళ కొళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నెత్తికి వెళ్ళిపోయినాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నీవు ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నువ్వు ఆకాశం మట్టుకు వెళ్ళిపోయావు పైకి, నేనేం చేస్తున్నావు తెలిసే, నిన్ను పాతాళం వరకు నిన్ను దింపేస్తున్నాను, నేను కిందకి. కానీ ఇక్కడ చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నారు. నువ్వు హెచ్చింపబడ్డావా, నీ కన్నులు పైకి ఎత్తైపోయినాయా, అక్కడే ఉంటాను అనుకుంటున్నావా? నేను రానిని కదా, నేను అసలు నాకు దుఃఖం లేదు, నాకు బాధ లేదు, మా పట్టణం చూడండి, మా ఇల్లు చూడండి, మాది చూడండి అనుకుంటున్నారా? లేదు, దేవునికి లోబడి బ్రతికి నువ్వు అలా ఉన్నా పర్వాలేదు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుచు ఎంత సంపాదించినా అది ఏదో ఒక రోజు చాలా ప్రమాదం. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, చూడండి ఎంత విచిత్రం చూడండి, రోజుల్లో మొత్తం మసి అయిపోయిందంటే ఆలోచించండి. కోటీశ్వరులు బికార్లు అయిపోయారంటండి, ఈదుల్లో పడుకున్నారట. ఎక్కడ పడుకునేవారు? మంచి ఖరీదైన మంచాల మీద, సుఖవంతమైన సోఫాల మీద పడుకునేవాళ్ళు. ఎక్కడ పడుకున్నారు? కార్లు వదిలేశారు, బట్టలు లేవు, ఏమీ లేవు, బతుకు జీవుడా అంటే పరుగులు. కారు దిగని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు? ఇప్పుడు కారు దిగేవారు కదా, హార్న్ కొట్టే దిగండి, పెద్ద కారు తప్పుకోండి. ఏంటి ఒక్కో కారు 10 కోట్లు 5 కోట్లు ఏంటి బాబు? అంత ఖరీదైన కార్లు. ఇప్పుడు కార్లు వెళ్తాగలేదు, కార్లు దిగి పరుగులు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఎంత యథార్థవంతుడో చూడండి, ఆయన ఎంత ప్రేమమయుడో కూడా చూసారా? ఉగ్రత వచ్చింది, కోపం వచ్చి నువ్వు భయంకర పాపం చేస్తున్నావు, వెంటనే శిక్ష విధింపకుండా అవకాశం ఇస్తున్నాడు. కానీ అవకాశాన్ని నువ్వు వాడుకోలేదు, నీవు ఆకాశం వరకు హెచ్చింపబడ్డదివా, నీవు పాతాళం అంటే భూమిలోకంలోకి కిందకి దిగిపోతావు. నువ్వు ఎంత ఉన్నతంగా ఆకాశం పైన కూర్చున్నాను, నిన్ను పడేసేస్తాను. పడేసే ముందు నీకు ఒక అవకాశం ఇస్తాను. అవకాశాన్ని వాడుకున్నావా, సద్వినియోగం చేసుకున్నావా, బ్రతికిపోతావు. లేకపోతే నువ్వేం చేస్తావు? మరలా నామరూపాలు ఉండవు. మరలా నీవు పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకొని కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. అప్పుడు ఎందుకు దేవుడని ఏడవడం, అయ్యో మమ్మల్ని క్షమించాను అనటం. అప్పుడు ఎందుకు రొమ్ము బాదుకోవటం, అప్పుడు ఎందుకు గోలెత్తడం? కనుక ప్రియమైన దేవుని వల్ల మనకి ఎంత ఏమంటుంది, దీనికి బుద్ధి కలగడానికి దేవుడు చేస్తున్నాడు చూడండి. ఏ దేశంలో శిక్ష విధిస్తున్నాడు, ఆ దృష్టాంతములు, ఆ జరుగుతున్న కార్యక్రమం చూసి మనం ఏం చేయాలి? మనము బుద్ధి తెచ్చుకోవాలి. ఏం చేయాలి? అమ్మో నేను ఇలా బ్రతుకుతున్నా, ఇలా జీవిస్తున్నా, ఇలా చేస్తున్నా, నాకు శిక్ష రావట్లేదు, నేను అతిశయపడిపోతున్నాను, గర్వపడిపోతున్నాను. అమ్మో దేవుడు ఒక రోజున ఏం చేస్తాడు, దానికి
శిక్ష విస్తాడు, మనమే పశ్చాత్తాపడి. చివరిగా ఆ మాట చూద్దాం చూడండి. మనం ఏం చేద్దాం? ప్రకటన గ్రంథం 2:21 సమయం ఇచ్చాడు కనుక ఆ సమయంలోనే మనం ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొందేయాలి. అయ్యో నా చదువుని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, నా జ్ఞానాన్ని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి కూడా మనం అతిశయించవద్దు. ఇవన్నీ దేవుడిచ్చిన కృప కృప కృప. దేవుడే మనకు సర్వం. ఆయన 3వ జీరో ఏంటంటే బాబు? దేవుడు జీరోనా? ఆయన హీరో. మనకు జీవమును, ఊపిరిని, ప్రాణాన్ని ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే, చలించుచున్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే దేవుడు. అటువంటి గొప్ప దేవుడిని జీరో చేశారు. వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు జీరోలు అయిపోయారు. ఎప్పుడు హీరో హీరోని ఉంటాడు. ఆ మహనీయుడు గొప్పవాడు, మహోన్నతుడు. అటువంటి గొప్ప దేవుడిని ఆ పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడ జరుగుతున్నాయి? మీరు ఆ భయంకరమైన పరిస్థితి జరిగిపోయిందంటే దాని వెనకాల ఏదో ఇన్సిడెంట్ ఉంటుంది. ఊరకనే దేవుడు ఎవరిని శిక్షించడు. అది యెహెజ్కేలు గ్రంథంలో భూత వర్త భవిష్యత్తు కాలంలో జరిగే పరిస్థితిని రాసేసాడు. అక్కడ ఏ దేశమైనా నేను విరోధిని అవుతాను పాపం చేస్తే దానికి సమయాన్ని, ఉగ్రత నేను ఇస్తాను. ప్రపంచంలో ఎక్కడ ఏది ఒక మనిషికి జరిగిన, ప్రాంతానికి జరిగిన, దేశానికి జరిగిన, పట్టణానికి జరిగిన దాని వెనకాల దేవుడు ఉంటాడు. ఆ దేవుడి శిక్ష వాళ్ళకి విధిస్తాడు. అవకాశం ఇచ్చిన తర్వాతే, అవకాశం ఇవ్వకుండా మాత్రమైనా శిక్ష ఇవ్వదు. ఇటువంటి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి